గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీకి పాల్పడిన టీడీపీ దీక్షల పేరుతో కొంగజపంలా దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్ర మంత్రి కన్నబాబు. ఇసుక కారణంగానే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. అనూహ్యంగా వచ్చిన వరదల వల్లే కొరత ఏర్పడిందన్నారు. గత వారం కంటే ప్రస్తుత పరిస్థితి చాలా మారిందని, ఇప్పుడు విశాఖలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 2 గంటల్లోనే సరఫరా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇసుకను కృత్రిమ కొరత సృష్టించిన బ్లూ ఫ్రాంక్స్ సంస్థ వ్యవహారం సిఐడి విచారణలో బయటపడుతుందన్నారు. విశాఖలో 30,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తుందని కన్నబాబు తెలిపారు. చాలా కాలం తర్వాత విశాఖపట్నం చారిత్రాత్మకమైన కలెక్టరేట్లో అడుగుపెట్టడం ఒక అనుభూతి కలిగిస్తుంది. ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ హిస్టారికల్ కాంప్లెక్స్లోకి, ఈ హెరిటేజ్ బిల్డింగ్లోకి వచ్చారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, హాజరైన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఉదయం నుంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మనబడి నాడు నేడు అనే కార్యక్రమానికి విశాఖ జిల్లాలో శ్రీకారం చుట్టం నేను, నాతో పాటు మన మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు, ఇతర శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాం. తోటగరువు గ్రామంలో, ఈ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో తోటగరువు గ్రామంలోని హై స్కూల్లో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాజకీయ నాయకుడు ఈ రోజు గురించి ఆలోచిస్తాడు, రాజనీతిజ్ఞుడు భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తాడని పెద్దలు చెప్తారు. ఇవాళ భవిష్యత్ తరాల కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో చారిత్రాత్మకమైన సంస్కరణలు ఎన్నో తీసుకొస్తున్న సంగతి మీకు తెలుసు. అందరం గ్రామ స్వపరిపాలన గురించి మాట్లాడతాం, ఉపన్యాసాలు ఇస్తాం, కానీ ఆయన వచ్చిన 3 నెలల కాలంలోనే గ్రామ స్వపరిపాలనకి సంబంధించి ఒక పెద్ద సంస్కరణ తీసుకొచ్చి గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని కేవలం ఆయన వచ్చిన 4 నెలల లోపు నియామకాలు చేసి, బహుశా దేశంలోనే ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగి ఉండదనే పరిస్థితిని క్రియేట్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వ సేవలు ఇంటింటికి అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్స్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక పక్కన విద్యని, ఇంకో పక్కన వైద్యాన్ని ప్రభుత్వ పరంగా పటిష్టం చేయడం కోసం కార్యక్రమాలు టేకప్ చేశారు. ఇవాళ మనం చేసిన నాడు నేడు కార్యక్రమం కూడా అదే. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ స్కూల్స్ వైపు వెళ్ళిపోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే తల్లిదండ్రుల మీద భారం తగ్గించడమే కాకుండా విద్యా ప్రమాణాలను పెంచడం అనేది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఇవాళ మౌలిక వసతులు కల్పించడమే కాదు, భవిష్యత్తులో ప్రపంచంలోని మానవ వనరులతో మనం కూడా పోటీ పడాలంటే ఇంగ్లీష్ బోధన ఉండాలని ఇంగ్లీషులో విద్యా బోధన చేయడం కోసం ఆయన ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్న విషయం మీకు తెలుసు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రిఫార్మ్. ఇది పెద్దవాళ్ళ పిల్లలు, డబ్బున్న వారి పిల్లలు, హోదా ఉన్నవారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు సాధారణ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుని వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితి ఉంటుంది అని అంటే ఇది సిగ్గు చేయటని భావించి, మన పిల్లలు ఎక్కడైతే చదువుతారో, ఏ స్థాయిలో అయితే, ఏ కండిషన్స్లో అయితే చదువుతారో అదే స్థాయి, అదే పరిస్థితులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలు విమర్శించడం అనేది సహజమే. పర్టికులర్గా గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే మీ అందరికీ ఈ రాష్ట్రం మొత్తం ఇసుక, ఇంగ్లీషు ఈ రెండింటి మీద నడుస్తుంది. ఏమీ దొరక్క చంద్రబాబు నాయుడు గారు, వారి అనుచరులు, వారి అనుబంధ పార్టీలు ఇదే పని మీద ఉన్నాయి. ఇంగ్లీషు బోధన అంటే ఏదో తెలుగుని రద్దు చేస్తున్నంతగా తాపత్రయపడిపోయి బాధపడిపోతూ ఉన్నారు. అదే పెద్ద మనుషులు గత సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బోధనని మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన విషయం ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు అదే విషయాన్ని పట్టుకుని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
కానీ ఈరోజు మేము పాఠశాలలో తిరిగినప్పుడు అక్కడున్న పిల్లల మనోభావాలు చూస్తే, వారి తల్లిదండ్రుల మనోభావాలు చూస్తే చాలా ఆనందంగా కనిపించారు. ప్రజలకి ఏం కావాలి, నిజాయితీగా అది ఇవ్వగలగడం అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తిస్తున్నారని మా అందరికీ అనిపించింది. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఆయన విమర్శలకే పనికొస్తుంది తప్ప ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతను తీసుకురావడానికి ఏమాత్రం పనికిరాదని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఇంకా ఇసుక కొరతను ఏదో ప్రభుత్వమే సృష్టించినట్టుగా, గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకతో వ్యాపారం చేసి కోట్లు గడించడం ఎలా అనేది వాళ్ళకి తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇసుక, మట్టి, బూడిద ఎక్కడ దొరికితే అక్కడ తవ్వుకుని అమ్మేసుకున్న ఘన చరిత్ర వారిదే. ఈ ప్రభుత్వం కూడా అలా ఉందేమో అని చెప్పి వారు బాధపడిపోతున్నట్టుగా నటిస్తూ పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తారు, నేను సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకుంటాను అని. ఇప్పుడు లేని సంక్షోభం నుంచి సంక్షోభాన్ని కూడా ఆయనే సృష్టించినట్టుగా నటిస్తూ దాని నుంచి అవకాశాలు సృష్టించుకుంటా ఉన్నాడు ఆయన.